నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అయ్యో, గిరిజనుడు అక్క మృతదేహాన్ని తవ్వి తీయాల్సి వచ్చిందే. ఒడిశాలోని ఓ గిరిజనుడికి వచ్చిన కష్టం ప్రపంచంలో ఏ ఒక్కరికి రావద్దు. ఆయన చదువుకోలేదు కదా, ప్రకృతి ఒడిలో పెరిగాడు అంతే. ప్రభుత్వపు అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉంటుందో తెలియదు. అందరూ మనుషులే కదా, మానవత్వంతో ఆదుకుంటారని అనుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వ అధికారుల కర్కశత్వం ఎంత క్రూరంగా ఉంటుందో మొదటిసారి చూశాడు. ఒడిశాలోని కెందుజల్ జిల్లా మల్లిపోసి గ్రామానికి చెందిన గునుముండా అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అవివాహిత కావడంతో ఆమె బాగోగులన్నీ తమ్ముడు జితూ ముండానే చూసుకునేవాడు. సోదరి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న జితూకు ఆమె అంత్యక్రియలను అతి కష్టంతో నిర్వహించాడు. దీంతో అతడి చేతుల్లో చిల్లి గవ్వలేని పరిస్థితి. అప్పుడే తన సోదరి బ్యాంకు ఖాతాలో 19,300 ఉన్నాయని గుర్తుకొచ్చింది. ఆ డబ్బుతో చేసిన అప్పులను తీర్చాలని జితూ ముండా ఆశపడ్డాడు. అదే విషయాన్ని చెప్పడానికి బ్యాంకుకు వెళితే గిరిజనుడు ఏమీ తెలియదనే సోయి కూడా లేకుండా బ్యాంకు అధికారులు వేధించటం మొదలుపెట్టారు. ఖాతా నామినీ లేరు కాబట్టి ఖాతాదారి స్వయంగా వచ్చి వేలిముద్ర వేయాలని హుకుం జారీ చేశారు. ఇలాంటి వారితో పోరాటం ఎలా చేయాలి, తన డబ్బులు ఎలా తీసుకోవాలన్న విషయం అతనికేం తెలుసు. అందుకే తనకు తోచింది తాను చేశాడు. తన అక్కను ఎక్కడైతే పూడ్చిపెట్టాడో అక్కడి నుంచి వెలికి తీశాడు. ఆమె మృతదేహాన్ని భుజంపై మోసుకుంటూ బ్యాంకుకు వచ్చాడు. వేలిముద్రలు తీసుకుని నా డబ్బు ఇవ్వాలని వేడుకున్నాడు. దీంతో ఇది కాస్త యావత్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. మన అధికారుల నిర్లక్ష్యాన్ని చూపించింది. వెనువెంటనే బ్యాంకు అధికారులు సైతం ఈ విషయంపై స్పందించారు. తాము వెంటనే ఈ విషయంపై పరిశీలిస్తామని చెప్పి అతనికి రావాల్సిన డబ్బును వచ్చేలా చేశారు. ఇదే పని ముందే చేసి ఉంటే ఆ గిరిజనుడికి మేలు చేసిన వాళ్ళయ్యేవారు. కానీ మన అధికారుల గురించి తెలిసిందే కదా, ప్రపంచంలో ఎక్కడా లేని నిర్లక్ష్యం వీరిలోనే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే నెత్తిన కిరీటాలున్నట్లు భావిస్తుంటారు. తాము ప్రజాసేవకులమని మరిచి ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి గిరిజనుడైనా సరైన సమాధానం ఇవ్వగలిగాడు. మరి ఇతను చేసిన పనిని మీరు సమర్థిస్తారా లేదా కామెంట్లో తెలియచేయండి.